పండక్కి ముందర అమ్మవారికి భోగి వేడుక చేస్తారని చెప్పాను కదా, ఇదే అన్నమాట మెయిన్ ఇదే. దీని తర్వాత వేరే ఉంటుంది. ఇంకా ఇందాక మనం అభిషేకం చేసాం కదా, అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి మళ్ళీ మంచినీళ్ళతో స్నానం చేయించి అప్పుడు ఎరుపు వర్ణం కట్టాం కదా వస్త్రం, ఇప్పుడు పసుపు వర్ణం వస్త్రం కట్టాలి. కట్టిన తర్వాత ఇదిగో ఈ పదార్థాలతోటి అమ్మవారికి దిష్టి తీయాలి. దిష్టి తీసి అంటే ఇవన్నిటిని మనము వెలిగించి అమ్మవారికి ఇలా దిష్టి తీయాలి. దిష్టి తీసి ఇదిగో ఈ ఎరుపు నీళ్ళల్లో కలిపేయాలి. తర్వాత మళ్ళీ అమ్మవారికి స్నానం చేయించాలి. మళ్ళీ స్నానం చేయించాక కొత్త బట్టలు కట్టి అప్పుడు నైవేద్యాలు పెట్టాలి. అది భోగం అంటే. సతు